నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నామినేషన్ అఫిడవిట్ లో తెలంగాణలో తనపై పెండింగ్ లో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదని అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ తరపున దాఖలైన ఫిర్యాదులో మీనాక్షి నటరాజన్ తెలంగాణలో నమోదైన ఒక కేసు వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల అధికారులు అవసరమైన సమాచారం అఫిడవిట్ లో లేదని గుర్తించి నామినేషన్ ను తిరస్కరించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. మీనాక్షి నటరాజన్ పై ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసులు మాత్రమే వచ్చిందని పేర్కొంది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కేసు నమోదైతేనే అఫిడవిట్ లో పేర్కొనాల్సి ఉంటుందని, నోటీస్ వచ్చినంత మాత్రాన వెల్లడించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్ లో జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ కు ఒక అభ్యర్థి మాత్రమే ఉండగా ఆ అభ్యర్థి నామినేషన్ రద్దు కావడంతో బీజేపీ 3 స్థానాలకు దాదాపు ఏకగ్రీవంగా గెలుచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం ఎదుట నిరసనలు చేపట్టింది. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.